అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్లలో నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైట్. 6 గ్యారెంటీలు పురాగా అమలుగాక ప్రభుత్వంతోనే జనం ఫైటింగు. ముఖ్యమంత్రి సార్ ఎంపీలందరినీ పిలుచుకొని పెట్టిండు మీటింగు. కేటీఆర్ సార్ ఫామ్ హౌజ్లకెళ్ళి బయటకు వస్తే కాంగ్రెస్ వాళ్ళ ఉరికిచ్చి కొడతారట. మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఖుద్దుగా చెప్పుకొచ్చిండి మాట. పెద్ద పెద్ద బ్యారేజీలు బాగు చేసే పని పెట్టుకుందట తెలంగాణ సర్కారు. ఎండాకాలం వరకు అన్నిటి ప్రభుత్వం రాష్ట్రంలో పెడుతుందట తయ్యారు. అన్నారం సుందిళ్లలున్న పిల్లలు కుంగలేదన్నాడు ఈటెల సారు. రాజేందర్ సార్ చెప్పినట్టు చేయాలన్నట యనమల రేవంతాలు గారు. మహిళలను బాగా గోసపెడుతుర్రట మలి సర్కారును తెచ్చిన పాపానికి. జోగులాంబ గద్వాల అమ్మలక్కలు వచ్చిండ్రు మంత్రుల మీదికి కోపానికి. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఎంపీలందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. ఒక షై పార్టీ ఎంపీలనే పిలుచుకొని సమావేశం అయ్యిండా, లేకుంటే కమలం పువ్వు పార్టీ ఎంపీలను కూడా పిలుచుకొని మీటింగ్ పెట్టిండా అంటే అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరినీ పిలుచుకొని ఇప్పుడు ఏం మీటింగ్ పెట్టిండంటే సెంట్రల్ సర్కార్ నుంచి ఇగురంతో తెలంగాణకు తెచ్చుకోవాల్సిన పైకం గురించి, ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చిండట. షై సర్కారు తెలంగాణ రాష్ట్రంలో చేయబోయే సౌలతుల గురించి చెప్పుకుంటేనే హైదరాబాద్కు ఐఐఎం మెట్రో ఫేజ్ 2ను పెద్దగా చేసుడు, హైదరాబాద్ చుట్టుముట్టు RRR ప్రాజెక్టు పూర్తి చేసుడు, తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టు, బుల్లెట్ రైలు, ఆదిలాబాదు వరంగల్ గాలి మోటార్ల డిపోలను ఏర్పాటు చేసుకున్నాడు. అన్నిటికీ కేంద్ర సర్కార్ కాడికెళ్ళి అనుమతులు తెచ్చుకునుడే కాదు, ఇగురంతోని పర్మిషన్లు పైకం కూడా తెచ్చుకునే పని పెట్టుకోవాలి. అప్పుడే మంచిగుంటదని అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు మీ షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక కొన్ని దినాలకి ఎంపీలు కూడా ఇమానందిని ప్రమాణం చేసిర్రు. మరి అప్పటి సంది ఇగురంతో తెలంగాణకు తెచ్చింది ఏమన్నా ఉన్నదా అంటే గుండు సున్నా. ఇప్పుడు తెలుగుతోని తెలంగాణకు తెస్తారని అయితే నమ్మకం లేదు. ఇంకో దిక్కు మీరు వారానికోపారి పని కట్టుకొని పబ్లిక్ పనుల రూపంలో గడిన పైకాన్ని ఖర్చు పెట్టుకొని గాలి మోటార్లు వేసుకొని రయ్యమని ఢిల్లీకి పోయి చిప్పచేతల పట్టుకొని బిచ్చమెత్తుకున్న బీజేపీలు రూపాయి వేస్తలేరని ఎన్నో మాట్లాంటివి. లోపలికి కూడా రాణిస్తలేరు. గంజిల ఈగ కంటే గలీజ్గా చూస్తురు, పచ్చి పులుసు కంటే కడుపరసల చేస్తురని మీరే చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడన్నా ఒక పని చెయ్యండి. ఎట్లాగో తెలంగాణలో 8 మంది కమలం పువ్వు ఎంపీలే ఉన్నారు కాబట్టి వాళ్ళ గదవనే పట్టుకుంటారో కడపల తలకాయనే పెడతారో ఏం చేస్తారో, వాళ్ళను బుద్గరిస్తేనన్నా నిధులు వస్తాయేమో. అట్లెందుకు మీకు ఆలోచన వస్తలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ పెంపాక మాజీ సీఎం కేసీఆర్ సార్ బయటకు రావాలి, మాట్లాడాలి, అసెంబ్లీకి చర్చకు రావాలని షై పార్టీ లీడర్లు చెవు కోసిన మేకలోలే మొత్తుకుంటారు. కానీ ఒక్కపారి కేసీఆర్ సారు బయటకు వచ్చి కాంగ్రెస్ సర్కారు భాగోతం బయట పెడితే ఊర్ల పొంటున్న పబ్లిక్ మొత్తం షై పార్టీ లీడర్ల అంగీలాగు ఊసిపోయేదాకా ఉరికి చురికిచ్చి కొడతారట. అట్లెవరన్నారంటే ఇగో అయ్యా కేటీఆర్ సార్ ఇక మీ కారు కూతలు గుయ్యిండ్రి. కేసీఆర్ గారు మాట్లాడితే మా అందరికంటే 1000 రెట్లు అద్భుతంగా మాట్లాడతారు. అది కావాలని వాళ్ళు కోరుకుంటారేమో నాకు తెలియదు. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే మాత్రం ఇలా కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారు కదా. కేసీఆర్ గారు వచ్చి వీళ్ళ మోసం కింద ప్రజల భాషలో చెప్తే ఉరికిచ్చి కొడతారు, బట్టలు కూడా తీసుకొడతారు. వాళ్ళకే డేంజర్, మాకేం లేదు. ఈయనరా ఏమంటుండో అయ్యా మాజీ మంత్రి గారు, మరి ఇప్పుడు మీ 10 ఏళ్ల ఏలుబడిలా మీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో అమలు చేస్తామని చెప్పిన పథకాల గురించి చెప్పిన మీ కారు పార్టీ సర్కారు అప్పట్లో చేసిన కుంభకోణాలు బయటపెట్టిన అక్రమాలను బయటకు తీస్తే మరి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మెచ్చుకొని మెడలేసుకుంటారా, లేకుంటే మళ్ళా అధికారం ఇచ్చి అప్పట్లో తక్కువ దోసుకురు ఇప్పుడు కట్టుబట్టలతో దోసుకొని మమ్ముల నడిబజార్లో నిలబెట్టుండ్రని గద్దె మీదకి మిమ్మల్ని పబ్లిక్ ఎక్కిస్తారా? అయినా 10 ఏళ్ల మీ బీఆర్ఎస్ పార్టీ పాలన నచ్చకనే కదా సారు పబ్లిక్ కారు పార్టీని వద్దని షై పార్టీకి పగ్గాలప్ప చెప్పింది. ఎవలేం సుధపూసలుగా అది ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు అధికారంలోకి వచ్చేదాకానే ఇది చేస్తాము అది చేస్తాము, కొండ మీది కోతిని తెస్తాము, మొగుల మీద ఉన్న సందమామను కూడా తీసుకొస్తాము అన్నట్టు చెప్పుమంటే చింతమడక చింతకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగు అన్నట్టే చెప్తారు. అధికారంలోకి రాగానే ఏం బుట్టి కాలబడుతుందో ఏం పడుతుందో ఆయనతో ఇచ్చిన హామీలే మరిచిపోతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కారు పని కట్టుకొని మరీ వచ్చే ఎండాకాలం వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను మొత్తం బాగు చేపిస్తుందట. ఏలుబడిలకు వచ్చిన తొలుతల నుంచి మొత్తుకుంటుంటే 3 ఏళ్ళు కాలము గడవరికి వస్తే కాంగ్రెస్ లీడర్లకు ఇప్పుడు క్యాలికొచ్చిందా అంటే ఏమో అన్ని ముచ్చట్లు నీళ్ల మంత్రిని అడుగుదాం పాండ్రి. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇక నీళ్ల మాటలు సురువు చెయ్యండ్రి. మరి చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థలతో ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాం. టెస్టింగ్ పూర్తయింది. మరి ఇప్పుడు డిజైన్ ఆ రిహాబిలిటేషన్ ఎట్లా దీన్ని రిపేర్ చేసి డిజైన్ చేయాలనో ఆ పనిలో ఉన్నాం. ఇంకా 3-4 నెలల్లో డిజైన్ పూర్తయి మరి పనులు మొదలైతే
ఈయనరా కోపన మంత్రి గారి కోతలు ఎట్లున్నాయో. అయ్యా మంత్రి గారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో జతికిన బ్యారేజీలు బాగు చేసేదందుకు డిజైన్లు చేసేదందుకు 3 నెలలు పడితే మరి పనులు ఎప్పుడు బుడగొడతారు, నీళ్లు ఎప్పుడు ఇడిచిపెడతారు, ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఉదికు గోదావరి నదిలో వరద నీళ్లు మొత్తం ఉత్తగా పోతున్నాయా, వీటిని ఎగురంతో ఇప్పుడు మేడిగడ్డ కాడ కాకుండా కన్నెపల్లి కాడ పంపులు సురువు చేసి మొత్తం పంపు చేసి రిజర్వాయర్లను నింపే పని పెట్టుకోవాలని కారు పార్టీ లీడర్లు అంటుంటే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీని బాగు చేస్తాము, పనులు సురువు చేస్తాము, డిజైన్లు సెలెక్ట్ చేస్తామని అనబడితిరి. ఉదికు రైతులు కూడా వానలు చక్కగా పడతలేవు, భూమిలో చేసిన పంట మొలకలు కూడా చక్కగా వస్తలేవు, కాలువల పొంట ఈయన నీళ్లు ఇడిచిపెట్టినా చల్లగుండని అనుకుంటుంటే నీళ్ళు ఇప్పుడు ఇడిచిపెట్టేది లేదు. వచ్చే ఎండాకాలం వరకు పనులు కొడతామని అనబడితిరి. ఎవరైనా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు, కానీ మీరేంది సారు దీపం మారిపోయినాక చీకట్ల ఇల్లు చదువుతామన్నట్టు చెప్తున్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గోదావరి బేసిన్ కింద ఉన్న కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, అన్నపూర్ణ, అన్నారము ప్రాజెక్టులల్లో ఒక్కదాంట్లో కూడా 20% కంటే ఎక్కువ నీళ్లు అన్నయ్యేలు ఇవ్వట. అగో ఉదికు శాన రిజర్వాయర్లలో కూడా సరిపోయే నీళ్లు ఉన్నాయని చేయి పార్టీ లీడర్లు చెడమొత్తుకుంటుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటే ఇగో మొత్తం గోదావరి బేసిన్ లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మరి మిడ్ మానేర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్ని మరి లోవర్ మానేర్ డ్యామ్ కావచ్చు, పైన రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట్ రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, అనంతగిరి రిజర్వాయర్ కావచ్చు, పైన కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఎందులో కూడా ఇవాళ 20%కు పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. ఈయన కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. రోజుకు 9 టీఎంసీల నీళ్లేమో కిందికి పోతున్నాయి. ఇవాళ ఎల్ఎండిఏమో నోరెళ్లు పెట్టి చూస్తున్నది. కరీంనగర్ పట్టణంలో ప్రజలకి తాగునీరు దిక్కులేదు. ఈ ఎల్ఎండి మీద ఆధారపడ్డ 8 కాన్స్టిట్యున్సీలకు కూడా మానకొండూరు కావచ్చు, ఉస్నాబాద్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, మరి అన్ని నియోజకవర్గాలకు కూడా రేపు తాగునీటి సమస్య కూడా తొందరలోనే రాబోతా ఉన్నది. అయ్యా కేటీఆర్ సారు ఇయ్యాల రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు అన్నీ కూడా నిండుకుండా లెక్క లేవని మస్తుగానే చెప్తున్నారు. మరి మీ కారు పార్టీ ఏలువడిలా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చక్కదనం గడితే ఇలా అయితే తిప్పలు ఉండేది కాదు కదా అని కొందరు అంటారు. దానికి మీరేమంటారు? అసలు ముచ్చటి ఏంటంటే కమిషన్లకు కక్కుర్తి పడి అంతా అత్తరబుత్తర కట్టేసరికి 3 ఏళ్లకే పిల్లలు మొత్తం పర్రెలు పెట్టి బ్యారేజీకి తొర్రలు పడి కుంగిపోయే కాడికి వచ్చిందని అంటుర్రు. కొందరు అట్లా అంటుంటే తమరేమో ఇట్లా చేయి పార్టీ చేస్తలేదు అంటే గోదావరిలో పోతున్న వరద నీళ్ళని ఇట్లా గేట్లు దించి ఆపితే మాత్రము మొత్తము భద్రాచలం రాముల వారి జాడనే లేకుండా పోయేటట్టు ఉన్నదని ముఖ్యమంత్రి గారు అనబట్టే. ఇంతకు మీ ఇద్దట్ల నిజాలు ఎవ్వరు మాట్లాడుతుర్రో అబద్ధాలు ఎవ్వరు మాట్లాడుతుర్రో అర్థం కాక తెలంగాణ ప్రజలు పిచ్చోలయ్యేటట్టుండ్రు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన అన్నారం సుందిల్ల బ్యారేజీల ఆ పిల్లలు ఎక్కడ కూడా కుంగిపోలేదట. చెరువు కదా గడ్డి పడ్డట్టు బుడ్డ బొంగలు పడితే ఇంత మన్ను తెచ్చి గట్టిగా కట్టబోసినట్టు చక్కదనం చెయ్యాలి కానీ ఆ మాత్రం చేయకుండా చేయి సర్కారు లీడర్లు అట్లా పొద్దుపోవుడు ఏందని ఈటెల సారా అంటున్నాడు. అయ్యా ఈటెల గారు ఇడుగుండ్రి మీ నీళ్ళ ముచ్చట. రెండో మాట, ఇవాళ అన్నారం కానీ సుందల కానీ ఎక్కడ కూడా ఇవాళ పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు కుంటలకు బుంగలు పడతాయి. ఆ బుంగలకు అప్పుడప్పుడు ఇసుక బస్సు తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఈయనరా పువ్వు పార్టీ లీడర్ కమ్ మల్కాజ్గిరి ఎంపీ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించిందా, మరి డిపార్ట్మెంట్ చేసిన తెలియదు, గ్రౌటింగ్ కూడా చేసినట్ట. అయ్యా ఎంపీ గారు, గ్రౌటింగ్ అంటే ఏంటిది సారు? ఆ ముచ్చట కూడా అందరికి అర్థమయ్యేటట్టు కూడా చెప్పుర్రి. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే ఎక్కడన్నా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర ఫోర్స్ తోటి సిమెంట్ లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ. అంత గ్రౌండింగ్ టెక్నాలజీతోనే చక్కదనంగా పనులు చేసినాక కూడా ఎందుకు సారు పిల్లలు మొత్తం గుంగిపోయినాయి? ఇప్పుడు గ్రౌండింగ్ చేసి నీళ్లు నింపి పంపు చేసి పైనకు పంపొచ్చు అంటారా? అయ్యా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్, మరి ఇప్పుడు కమలం పువ్వు పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ సార్ అంటున్న గ్రౌండింగ్ ముచ్చట మీకు ఎరుకున్నదేనా? మీకు తెలవకుంటే ఎంపీ సార్ను ఎంటబెట్టుకుని పోయి లీకులు కాకుండా దగ్గరుండి గ్రౌండింగ్ పనులన్న చేపించి నీళ్ళనెత్తిపోసే పని పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లను మొత్తం నింపే పనులను పెట్టుకోరి. అది కన్నదాతలు కూడా వానలు పడతలేవని ఆగమైతుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జై సర్కారు జోగులాంబ గద్వాల్ జిల్లాలో పెట్టిన మీటింగ్కు హాజరుపడ్డ ఆడబిడ్డలంతా
షెయి సర్కారు మీదికి ఆడికి వచ్చిన మంత్రి మీదికి మస్తుగానే ఒర్రిర్రట. అగో మీటింగ్కు దొరకపోయి రూపాయి కూడా ఇయ్యలేదని అట్లాగిట్లా కోపానికి వచ్చిర్రా. ఎట్లనే ఏం కథనే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పండి. లేదా 6 గ్యారెంటీలలో ఈరోజు బస్సులలో ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి. టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా? వినరా మీటింగ్లో ఇట్లా కళాకారుడు స్టేజ్ మీదకి వచ్చి సభకు వచ్చిన అమ్మలక్కలను చూసి షెయి సర్కారు పెట్టిన 6 గ్యారెంటీలు అందుతున్నాయా, అమ్మలక్కలకు ఫ్రీ బస్సు పథకం పెట్టిరు, మరి ఫ్రీగా బస్సులనే పోతుండ్రా అని అడిగేసరికి మీ షెయి సర్కారు పాడుగాను ఎవడు ఈమన్నారు మిమ్మల్ని ఫ్రీ బస్సులు మేంగిట్లా మిమ్మల్ని అడిగినమా అని ఆడున్న అమ్మలక్కలంతా ఒక్కపారే మర్రబడి ఏడ ఇస్తుండ్రు, ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు పురాగా అమలు చేసింది లేదని గట్టిగానే గరానికి వచ్చిర్రు. ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టి ఏం చక్కదనం ఉన్నది, చూసుకొని మురువా పట్టుకొని ఏడువా అన్నట్టే ఉన్నది. ఎన్నికల ముంగటిస్తామని చెప్పిన పథకాలు పురాగా సురువు చేసింది లేదని మీటింగులో ఆడోళ్ళంతా అడ్డం తిరిగి లొల్లి చేసేసరికి ఆడున్న మంత్రి లీడర్లు కూడా ఎవ్వరు కూడా కుయ్యి కుట్టుకోమనుకుంటున్నారట. పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్పుడు బంధు పెట్టుర్రి, లేకుంటే ఆడబిడ్డలంతా కలిసి షీపీర్లు చేతుల పట్టుకొని రేపకల్లా ఉరికిచ్చి కాంగ్రెస్ లీడర్లను కొట్టేటట్టున్నారు. ఆడదాకా రాకముందే 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు పని కట్టుకొని మరి దేవాదుల ప్రాజెక్టు పనులు ఒడగొట్టి పబ్లిక్కు దేవాదుల ప్రాజెక్టును అంకితం చేయబోతున్నదట. అగో మీది బాదికెళ్ళి వచ్చి ఉత్తగా సముద్రంలో కలవబోతున్న నీళ్లను రిజర్వాయర్లకు వంప శాతనైతలేదు కానీ దేవాదుల ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తా అన్నదా అంటే ఇగో అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇక మీ ఉబ్బిచ్చుడు సురువు చెయ్యండి. చాలా స్పష్టంగా చెప్పింది చేస్తున్నాం, చేసింది ప్రజలకు తెలియజేస్తాం. సో ఇక్కడ నుంచి ఈ దేవాదుల దగ్గర నుంచి లిఫ్ట్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి కింది పోగానే సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తిగా అక్కడ నుంచి ఎంత అవసరం అనుకుంటే అంత నీళ్లు లిఫ్ట్ చేసుకునే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. ఇనరా దేవాదుల ప్రాజెక్టును సురువు చేసి గోదావరి నీళ్లను మొత్తం సీతారామ ప్రాజెక్టులకు వారేటట్టు చేసుడే కాదు, ఆడికెళ్ళటు అన్నదాతలకు సాగునీరు ఇటు ప్రజలకు తాగునీరు అందేటట్టు చేయాలని షెయి సర్కారు సిద్ధంగా ఉన్నది. ఎంటదంట పనులు చేసుకుంటా ముంగడికి పోతామని అనుకొచ్చిండు. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఈ నడమల మొత్తం నల్లకన్లద్దాలు పెట్టి మైకు పట్టి మస్తుగానే చెప్తురు. కానీ మీరు దేవాదుల ప్రాజెక్టు పనులు బిరబిర ఒడగొట్టుడేమో గాని మీకు శాతనైతే మొదలు మేడిగడ్డ బ్యారేజీ కాడ గుంగిన పిల్లలను సక్కదనం చేసి పర్రెలు తొర్రలు మూపిచ్చే పని ఏమన్నా ఉంటే జరా బిరాన చెయ్యండ్రి. అట్లనే గోదావరిలో పోతున్న వరద నీళ్లను ఎగురంతోని కన్నేపల్లి పంపుల కాడ మోటార్లు చాలు చేసి తెలంగాణలో ఉన్న మొత్తం రిజర్వాయర్లను నింపే పని పెట్టుకుంటే మంచుకుంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి అంటే బస్సుల మంత్రి, కర్ణాటక బస్సుల మంత్రి బైరతి సురేష్ సార్ లెక్క ఉండాలి. అబ్బబ్బా ఏమన్నా పని చేసిండా మంత్రి అంటే అట్లా మంచిగా పని చేయాలి. అగో అంతగానం పొగిడేంత అంత మంచి పని కర్ణాటక బస్సుల మంత్రి సార్ ఏం చేసిండే బాలన్న అంటారా? ఇగో మీరే చూడు. కర్ణాటక బస్సుల మంత్రి బైరతి సురేష్ సారు కాన్వాయ్లు పక్కకు పెట్టి కార్యకర్తలను దూరం పెట్టి ఒక్కడే ఎవ్వరు కూడా ఏర్పాటు చేయకుండా మాస్క్ పెట్టుకొని ముఖం ఎవ్వలకు ఏర్పడకుండా బెంగుళూరు పట్టణంలో లోకల్ బస్సులు ఎక్కుకుంటా పట్నమంతా సుడిగాలి తిరిగినట్టు చక్కర్లు కొట్టిండట. బెంగుళూరు పట్టణంలో ఉన్న జయమహాలు, ఆర్టీ నగరు, హెబ్బాలు, నాగవరము, హెన్నూరు అట్లా బట్టి బస్సులు ఎక్కుకుంటా దిగుకుంటా టిక్కెట్ తీసుకొని ఆర్టీసీ సేవలు ఎట్లా అందుతున్నాయి, కామన్ పబ్లిక్ని ఏమైనా తిప్పలు పెడుతుర్రా, లోకల్ బస్సులు ఏళ్లకు నడుస్తున్నాయని ఇట్లా అన్ని కూడా పరీక్ష పట్టి చెక్కింగ్లు చేసిండట. మంత్రి గారు మరి మంచిగానే చెక్కింగ్లు చేసిండు కానీ ఇట్లా ఒక్క బస్సుల మంత్రి బాగా పని చేస్తేనే సర్కారు ఏం చక్కదనంగా ఉన్నట్టు కాదు. అన్ని శాఖల మంత్రులు కూడా ఇట్లా మంచిగా పని చేస్తే బాగుండు, చాలా మంచిగా ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్డు మీద చిన్నగా ట్రాఫిక్ రూల్స్ తప్పినోళ్లను దొరకబట్టి నీతులు చెప్పే ఓ పోలీస్ చేసిన పని చూస్తే చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉన్నదట. అగో ఇప్పుడు అంత ఎగురం తక్కువ పని ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేసిండే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, వీడియో కూడా పట్టుకొని వచ్చినా చూడుండ్రి, చూసి నాకేమంటారో మీరే అనుండ్రి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న గంధంగూడ అడి దిక్కున్న రోడ్డు మీద ఈ ఎస్ఐసార్ చేసిన పని చూస్తే మీరు నోరుతోనే తిడతారో ఇంకా దేంతో తిడతారో తిట్టే ముంగడ ఇది చూసి తిట్టుర్రి. చూసినరా గేర్ అంటే ఏందో తెలియదు, క్లచ్ అంటే ఏందో కూడా తెలియనివో 6 ఏళ్ల పిల్లని ఇట్లా కార్ల డ్రైవింగ్ సీట్ల కూర్చోబెట్టి ఇట్లా బుడ్డ పిల్లకు కారు నేర్పించే పని పెట్టుకున్నాడట. అగో చట్టం ప్రకారం 18 ఏళ్ళు నిండినాకనే పిల్లలకు బండ్లు కార్లు నేర్పియాలి, బిస్సదింపుడు నేర్పియాలి. అట్లా కాకుండా బుడ్డ పిల్లలకు బండ్లు ఇచ్చుడు నేరమని 1000 రూపాయల ఫైన్లు కట్టిపిచ్చే కాకి బట్టలు వేసుకొని కొలువు చేసే ఆఫీసరే ఇట్లా చేస్తే ఏమన్నట్టు అంటే పబ్లిక్ మీదకి ఏమంటుండో ఇనుండ్రి.
నా బండి ఆటో గేరు మొత్తం నా కంట్రోల్లో ఉంది అనబట్టే. అయ్యా బండి నడుపుడే తప్పు అంటే అలా నా కంట్రోల్లో ఉంది లేదనుడేంది? అట్లా పోలీస్ ఆఫీసర్ ఉల్టా మాట్లాడితే ఎలక పిల్ల అంటున్న బుడ్డపిల్ల ఏమంటుందో ఇనుండ్రి. అగో ఇన్నారా మా తాత ఎస్ఐ అనబట్టే. అయ్యా పోలీసులారా, ఇప్పుడు ఓ కామన్ మనిషి ఎవరన్న వాళ్ళ మనమరారులు ఎక్కించుకొని కారు సడకు మీదకి తీసుకొచ్చి వెనకపంట వచ్చే బండ్లను తిప్పలు పెడితే మీరు ఏం చేసేటోళ్ళో అట్లనే ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. తీసుకుంటారా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. గురుకుల బడిల పిల్లలకు మొత్తము పురుగులు పడిన బియ్యంతో వండి పెడుతుర్రట. సర్కారు బడిలో చదువుకుంటున్న బడి పిల్లలకు బాధ్యతతోని సన్న బియ్యం బువ్వ సక్కదనంగా పెడుతున్నదని ఓదికు సీఎం రేవంత్ సారు గొప్పలు చెప్పుకుంటుంటే ఇప్పుడు పురుగులన్నం వండి ఏ బడిలా పిల్లలకు పెడుతుర్రే అంటే ఇగో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల బడిల మొత్తం పురుగులు పడ్డ బియ్యంతోని వండి పిల్లలకు పెడుతుర్రట. బియ్యంలో పురుగులు లుకలక వారుతున్నా కూడా అవిటితోనే పిల్లలకు వండి పెడుతున్నారట. ఒక బియ్యంతో బువ్వ వండుడే కదా, అటు కూరగాయలు కూడా కుళ్ళిపోయినాయి ఖరాబ్ అయినాయి తీసుకొచ్చి కూరలో వండుతున్నారట. మొత్తం బడిల కుక్కలు కూడా ముట్టని కూడు వండుకుంటా పిల్లలకు పెట్టి వాళ్ళ బతుకులు అగం చేస్తుర్రట. అయ్యా సీఎం కమ్ చదువుల మంత్రి యనమల రేవంత్ సారు, మా చేయి సర్కారు బడి పిల్లలకు బువ్వ పెడుతున్నది, సన్న బియ్యంతో పంచభక్ష పరమన్నాలు పెడుతున్నామని మీరేమో కొడంగల్ కోత మామిడికాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగా అన్నట్టు చెప్తారు. కానీ మీరు చెప్తున్న దానికి జగిత్యాల జిల్లాలో ఓ బడిలో పెట్టిన బువ్వకు దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నది. పిల్లలకు పురుగుల అన్నం పెడుతుర్రట. మరి ఆ కథ ఏందో పరి అరుచుకుంటారా? అది కూడా 6 గ్యారెంటీల లెక్క పక్కన పెట్టి అందాల బామల పోటీల లెక్క ఇంకేమన్నా పనుల మీద మనసు పెడతారా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రైలు బోగిలా కొందరు పూజలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో ఇరగమరగ తిరుగుతున్నది. అసలు ఏ రైల్లో పూజలు చేసిర్రు? అవి దేవుళ్ళ పూజలా లేకుంటే దయ్యాల పూజలా? ఒక్క దగ్గరనే కుదురుగా ఉండని రైళ్ళనే పూజలు చేసుడేంది? సోషల్ మీడియాలో వైరల్ అయిదామని చేసిర్రా అంటే ఏమో అరుచుకుందాం నడువురి. రైలు బోగిలకు అయ్యవార్లను పిలుచుకొని ఇట్లా దేవుళ్ళ పోటవలు పెట్టుకొని పూజలు చేస్తుంటే సర్వమతస్థులు ప్రయాణించే రైళ్ళ ఇట్లా ఒక్క మతానికి సంబంధించిన పూజలు చేసుడేందని చాలా మంది వీడియో కింద కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేసేసరికి రైల్వే శాఖ ఆఫీసర్లు అసలు ముచ్చట చెప్పుకొచ్చిర్రట. ఆ ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్లో తిరుగుతున్న వీడియో ఉత్త రైల్వే బోగిలో తీసిన వీడియో కాదు, అది ప్రైవేట్గా బుకింగ్ చేసుకున్న సెలూన్ కార్ అని చెప్పుకొచ్చిర్రు. అట్లా ప్రైవేట్ కోచ్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ బుద్ధున్న ఆట ఆడుకోవచ్చు, బుద్ధున్న పూజలు చేసుకోవచ్చు. రైల్వే శాఖలో అసొంటి వాటికి అనుమతి ఉంటుంది, పర్మిషన్లు ఉంటాయని అనుకొచ్చిర్రట. కానీ చూసిన రయ్య వలన పూజలు గిట్లా ఉంటే ఇంట్లో నోములు రథాలు చేసుకుంటే చుట్టాలు పక్కాల పిలుచుకొని పూజలు చేస్తారు. కానీ రైలు బోగిలా చేసుకున్నదే వెరైటీగా ఉన్నది కదా. అట్లా పూజలు చేసేటోళ్ళు కూడా ఇట్లా బోగిలనే చేస్తామని మొక్కు గిట్లా మొక్కుకున్నారేమో దేవునికి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 5 దినాలు వానలు దంచి కొట్టబోతున్నాయట. అగోబోదికు ఎండాకాలంలో కదా కొట్టినట్టు ఎండలు దంచుతుంటే మొత్తం ఉబ్బరపోతుతోని పబ్లిక్ అంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంటే 5 దినాలు మొసమర్రకుండా వానలు ఉన్నాయని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇంకెవరు మొగుల ఆఫీసర్లు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 5 రోజులు వానలు పడబోతున్నాయట. అటు పొత్తుల ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంచిగానే పడతాయట. చాలా జిల్లాల గాలి దుమారం కూడా వెట్టి బాగానే వానలు పడతాయట. పట్టణంలో కూడా గట్టిగానే గాలి దుమారం పెట్టబోతున్నదట. పని ఉంటేనే బయటకు పోవాలి, పని గిట్ల లేకుంటే అందరూ ఇండ్లలోనే ఉండాలని మొగులు శాఖ ఆఫీసర్లు కూడా చెప్పుకొచ్చిర్రట. పల్లెల పొంట కూడా ఆరుద్ర పోయింది. పెద్ద పుష్యాల కూడా ఒక్క వాన కూడా గట్టిగా పడతలేదు. మొలకలు మొత్తం భూమిలోనే ఎండిపోవట్టే అని రైతులు రంది పడుతుర్రు. మళ్ళా ఇంత వాన పడితేనే పంట చేతికి వచ్చేటట్టు ఉందని పరిశాన అవుతుర్రు. చూడాలి మరి 5 రోజులు వానలు మంచిగానే పడతాయా లేకుంటే ఆగం చేస్తాయా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా దేశం వచ్చేటట్టునే అసలు నెల ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చరించి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.